ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి జరగడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలి, ఎలా ఐశ్వర్యాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతీ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని భగవానుడు ఉండడం వలన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితం పక్కవారి వంతు అనే పరిస్థితి ఉంటుంది. అంటే బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనంతను కూడా నీ దగ్గర ధనం ఉన్నంత వరకే నీకు విలువలు ఇవ్వడం జరుగుతుంటుంది. ధనం అయిపోతుంది, ధనము లేదని చెప్పి నీ విషయాన్ని తెలియజేసావా, వారే దూరం అయిపోయి మిమ్మల్ని ఏకాకి చేయడం జరుగుతుంది. ఇలాంటి కాల సమయంలో ఒత్తిడికి గురవడం, నరాల బలహీనత, అనేక రకాల సమస్యకు మీరు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, క్రయ విక్రయాలు కొనాలి అనేటువంటిది కోరిక కలుగుతుంది. అది మంచిదే. కాకపోతే మన దగ్గర ధనం ఎంత ఉంది, అప్పులు కాకుండా ఎలా చేసుకోగలగాలి, ప్రణాళికాబద్ధంగా జీవితాంగా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే చాలా మంచి కాలం. తృతీయంలో బుధాదిత్య రాజయోగం. తల్లిదండ్రుల నుంచి మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు కానీ, తల్లిదండ్రుల నుంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ నుంచి మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు కానీ, మీకు రావాల్సిన దస్తావేజులు కానీ, పాస్బుక్లు కానీ వచ్చేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అర్ధాష్టమ గురువు వీలైనంత వరకు నదికి వెళ్ళేటప్పుడు, నీటిలో దూకేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున, ప్రతి శనివారం రోజున ఉపవాసంగా ఉండడం వలన వీటన్నిటినీ దూరం చేసుకునే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో మీరు ఉన్నతమైన కెరీర్ ఉంటుంది.
లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలే కరెక్టు, పిల్లలు ఇదే చదవాలి, లేకుంటే నేను ఇదే పని చేస్తాను, తల్లిదండ్రులు నా మాట వినాలి అనేటువంటిది పోకడ కన్నా మీరు మనసు మాట్లాడండి, వారితో షేర్ చేసుకోండి. ఉన్నతమైన స్థితి మీనరాశి వారి సొంతమవుతుంది. 6వ స్థానంలో కేతు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. దీనివల్ల రెండు ఏమవుతాయంటే వ్యక్తిని మానసికంగా శారీరకంగా మిమ్మల్ని కుగ్గతీస్తాయి. ఎందుకనగా జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అష్టమగ్రహకారకుడు. అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు చాలామంది, అంటే పూజలు చేస్తే యజ్ఞ యాగాదులు చేస్తే గ్రహాలు తృప్తి పడతాయి, కానీ అల్లుడు తృప్తి పడడట. అంటే ఇంటి ముందర ఉండబడిన పేడ ఏ రోజు బెల్లం కాదట. అంటే నేను చెప్పలేదండి, ఇది మన పెద్దవారు చెప్తూ ఉంటారు. కనుక గ్రహాలు అనుకూలించినప్పుడు వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గంలో ఉండబడిన వారితో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. నీటి వ్యాపారం చేసేటువంటి వారు, హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, అలాగనే జర్నలిజం రంగంలో ఉండబడిన వారందరూ కూడా శుచి, శుభ్రత, వేలకు తిండి, వేలకు నిద్ర, ఆరోగ్యాన్ని కాపాడుకోగలడం, అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం, మాటను వాగ్దానం చేయకపోవడం, నోరు ఉంది కదని చెప్పి దురుసుగా ప్రవర్తన చేయకపోతే మీకు అంతా మంచి కాలమే అని చెప్పి గమనించగలగాలి. ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము, జ్యేష్ఠ నక్షత్రము, నక్షత్రాధిపతి బుధుడు, అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి. ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము, మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి, యజమానికి, మన వాహనాలకు, గృహాలకు దిష్టి తీసి, అంటే వాటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి, జన ఆకర్షణ, ధన ఆకర్షణ, జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ఇక్కడ విశేషంగా జ్యేష్ఠమాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభమవుతూ ఉంటాం. ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం, పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆరోగ్యము, రోగనిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయము, మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది. మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగే చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని
ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం. అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. మన పెద్దవారు చెప్తుంటారు, కంచు మోగినట్టు కనకంబు మోగులు గదరా సుమతి అని చెప్తుంటారు. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ ఇంట్లోకి రావడం, విద్యార్థులు మంచి చదువు, ఉద్యోగం రాని వారికి ఉద్యోగము, వ్యాపార ఆకర్షణ, జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ స్వామి యొక్క పూజ, 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడం, శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కిదినమని సంప్రదించవచ్చు. కనుక ఈ జ్యేష్ఠమాసంలో అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం. భగవంతుడి ఆశీస్సులు మీ పైన ఎల్లవేళలా ఉండాలని, అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలభైరవ ఆశీస్సుల చేత ఈ వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి. భగవంతుడి ఆశీస్సులు పొందగలరు.